పట్టణ షరఫ్ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. స్థానిక షరఫ్ బజార్లోని దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ వేడుకలు కొన్ని రోజులుగా వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లను పురవీధుల్లో వాహనాలపై ఊరేగించి తదుపరి గాడిబావి సెంటర్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి మణిమయ కళ్యాణ మండపానికి చేర్చారు. అక్కడ మరో భద్రాద్రిని తలపించే స్వామివార్ల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపారు. వేలాది మంది పద్మశాలీయ మహిళా మనులు, పద్మశాలీయ సంఘీయులు విచ్చేసి వేద మంత్రాలతో వ్యాఖ్యాతల ప్రసంగాలు, మంచి ముత్యాల తలంబ్రాలు స్వామి అమ్మవార్లకు సమర్పించి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిపారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ఈ వేడుకలకు హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ, సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, పద్మశాలీయ బహుత్తమ సంఘ గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు, ఆలయ చైర్మన్ చిన్నం హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కర్, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, దీవి హేమంత్ కుమార్, అక్కల శ్రీరామ్, గుంటి వెంకట్, జొన్నాదుల మదన్ మోహన్, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపత్రి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి తదితర పద్మశాలీయ సంఘీయులు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులకు నమస్కారం అండి. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన స్వామి కళ్యాణ మహోత్సవం భాగంగా ఈరోజు తెనాలి గాడిబావి సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అశేష భక్తజన సందర్భంలో ముత్యాల తలంబ్రాలు మరో భద్రత తలపించే విధంగా కన్నుల పండుగ కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణం జయప్రదం చేసిన సంఘ కులబాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్సి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ రోజున తెనాలి నడిబొడ్డున గల గాడిబావు సెంటర్లో స్వామివారి మణిమయ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరూ కలిసి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కళ్యాణ నిమిత్తం రాత్రి స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై బయలుదేరి రాత్రి మొత్తం కూడా తెల్లవారులు తెనాలి తిరునాళ్ళుగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ తెనాలిలో దేవస్థానం వద్ద నుండి బయలుదేరి సుమారుగా 20 ప్రాంతాలలో స్వామివారికి ప్రసాదములు, నైవేద్యములు, అదేవిధంగా నూతన వస్త్రములు సమర్పించుకొని భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకొని